మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇఫ్ ఓన్లీ సింగిల్ ఇఫ్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ ఓన్లీ ఎల్స్ ఈజ్ ఇన్వాలిడ్. సో రన్ తీసుకొని విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, అయితే మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టర్నరీ ఆపరేటర్. టర్నరీ ఆపరేటర్ or కండిషనల్ ఆపరేటర్. దీని ఏంటంటే కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్. సో మనం ఇఫ్ ఎల్స్ లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ రాయొచ్చు. ఇక్కడ సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ expression 1 question mark, so expression 2 colon, expression 3 semicolon. This is the syntax. అంటే మనం కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్. అది ఇదే టర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సో హౌ దిస్ ఆపరేటర్ ఇస్ వర్క్స్. నేను a is equal to 10 less than 20, so question mark 10 colon 20 semicolon ఇచ్చి. ఓకే, ఇక్కడ టర్నరీ ఆపరేటర్. సో టోటల్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి? 2 ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్, నెక్స్ట్ లెస్ దాన్ అనేది ఒక ఆపరేటర్ ఉంది, నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్ ఉంది, క్వశ్చన్ మార్క్ కోలన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ఏ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది మనకి? లెస్ దాన్ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇదే ఎవాల్యుయేట్ అవుతుంది. సో 10 less than 20 కండిషన్ ట్రూ నా ఫాల్సా. సో ఇక్కడ మనకి టర్నరీ ఆపరేటర్ అనేది అసైన్మెంట్ కన్నా ముందు. అసైన్మెంట్ ఈజ్ ద లీస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ దీనికన్నా లీస్ట్ ప్రయారిటీ ఉన్నది కండిషనల్ ఆపరేటర్ ఆర్ టర్నరీ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ 10 less than 20 ఇస్ కండిషన్ ట్రూ. దిస్ ఆపరేటర్ రిటర్న్స్ 1. సో 1 క్వశ్చన్ మార్క్ 10 colon 20 సెమీకోలన్. ఇక మనకి ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయితే total value, total expression is replaced with this total expression is replaced with the second value. Second value ఎంత 10, it returns 10. సో 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 10 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అదే మనం ఇక్కడ ఒక ఇది ఫెయిల్ అయింది అనుకోండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 greater than 20, సో క్వశ్చన్ మార్క్ 10 colon 20 సెమీకోలన్. సో ఈ స్టేట్మెంట్లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? గ్రేటర్ దెన్ అనేది ఒక ఆపరేటర్, అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్, నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ కోలన్. సో ఈ 3 ఆపరేటర్స్ లో ఫస్ట్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ గ్రేటర్ దాన్. సో 10 greater than 20 కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. దెన్ రిటర్న్స్ 0. దిస్ ఆపరేటర్ రిటర్న్స్ 0 క్వశ్చన్ మార్క్ 10 colon 20 సెమీకోలన్. ఓకే, సో ఇప్పుడు ఇది కండిషన్ ఫెయిల్ అయితే ది టోటల్ వాల్యూ ఈస్ ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది, రిటర్న్స్ 20. 20 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. 20 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 20. అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ, దెన్ ఇట్ ఎవాల్యుయేట్స్ ద. సో దిస్ వన్ ఈస్ ట్రూ, ఎక్స్ప్రెషన్ 2 ఈస్ ఎవాల్యుయేటెడ్. దిస్ వన్ ఈస్ ఫాల్స్, దెన్ ఎక్స్ప్రెషన్ 3 ఈస్ ఎవాల్యుయేటెడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 క్వశ్చన్ మార్క్ 10 colon 20 అని ఇచ్చాం. వాట్ ఇస్ అవుట్పుట్? సెమీకోలన్. వాట్ ఇస్ అవుట్పుట్? ఇది ఫాల్స్ కాబట్టి టోటల్ వాల్యూ ఈస్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ప్రెషన్ 2. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. సో నెక్స్ట్ వన్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 క్వశ్చన్ మార్క్ 10 colon 20 సెమీకోలన్ ఇచ్చాం. సో వాట్ ఇస్ అవుట్పుట్? సో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. 8 అనేది నాన్ జీరో, కండిషన్ ట్రూ కాబట్టి టోటల్ ఎక్స్ప్రెషన్ ఈస్ రీప్లేస్డ్ విత్ 10 అనే వాల్యూతో రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10.
ఇది ట్రూ అయితే 10 ఇది ఫాల్స్ కదా, ఫాల్స్ అయితే టోటల్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ విత్ ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. టోటల్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ విత్ 20. కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. బై మిస్టేక్ మనం క్వశ్చన్ మార్క్ కోలన్ ఇక్కడ కోలన్ రాసి కోలన్ 10 క్వశ్చన్ మార్క్ 20 అని రాస్తాం. సో ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. మనకి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండాలి, నెక్స్ట్ కోలన్ ఉండాలి. రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, అంటే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ అయితే దిస్ పార్ట్ ఈస్ ఎవాల్యుయేటెడ్, ఎల్స్ దిస్ పార్ట్ ఈస్ ఎవాల్యుయేటెడ్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ ఎవాల్యుయేటెడ్ ఇఫ్ పార్ట్, ఇఫ్ కండిషన్ ఇస్ ఫెయిల్ ఎల్స్ పార్ట్. మనం ఇఫ్ ఎల్స్ లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, సో చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనం లాస్ట్ వీడియోలో రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాం. కండిషన్ ఏమి రాయాలి, n mod 2 వాల్యూ ఎక్స్ప్రెషన్ 1 is equal to 0 అయితే వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్ 3 ప్లేస్లో ఎనీ వ్యాలిడ్ స్టేట్మెంట్ అనేది ఎలా చేస్తుంది అంటే మనం కావాలంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్లో ఉన్న కోడ్ని సో alt f open even .c f5. ఓకే, మనం ఇదే ప్రోగ్రామ్ని బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్లోకి కన్వర్ట్ చేయాలంటే చూడండి ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇది ఎక్స్ప్రెషన్ 1. ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ అయితే దెన్ క్వశ్చన్ మార్క్ ఈ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, కోలన్ ఈ స్టేట్మెంట్ రాయొచ్చు, సెమీకోలన్. అంటే మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ 2 దగ్గర ఎనీ వ్యాలిడ్ సి స్టేట్మెంట్ అనేది ఎలా చేస్తుంది అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎనీ వ్యాలిడ్ సి స్టేట్మెంట్, ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 mod 2 అని ఇచ్చాను, 10 mod 2. సో ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ ప్రింట్ఎఫ్ ఇది ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది మనకి, ఇది ఈవెన్ నెంబర్ అయితే. ఈవెన్ నెంబర్ అంటే డబుల్ ఈక్వల్ టు 0 ఇస్తున్నాను స్టార్టింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో. డబుల్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ఎఫ్ ఈవెన్, సో లేకపోతే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కోలన్ ప్రింట్ఎఫ్ ఆడ్ అని ఇచ్చాను, సెమీకోలన్. సో చూడండి ఇక్కడ సో మనం రాసిన ఈ స్టేట్మెంట్లో ఎన్నో ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్, నెక్స్ట్ మోడ్, నెక్స్ట్ సో డబుల్ ఈక్వల్ అనేది ఒక ఆపరేటర్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ కోలన్ అనేది ఒక ఆపరేటర్. సో ఈ ఉన్న ఆపరేటర్స్లో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో మోడ్లెస్ ఆపరేటర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది 10 mod 2. సో 0 రిమైండర్ 0. సో 0 నెక్స్ట్ డబుల్ ఈక్వల్ అనే ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డబుల్ ఈక్వల్. సో 0 డబుల్ ఈక్వల్ టు 0 ఇస్ కండిషన్ ట్రూ, దెన్ దిస్ ఆపరేటర్ రిటర్న్స్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. సో 1 అంటే నాన్ జీరో మీన్స్ ట్రూ. ఇది ట్రూ అయితే టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ చేసే వరకు ఏంటి జస్ట్ ప్రింట్ చేస్తుంది. ఏమని ప్రింట్ చేస్తుంది, ఈవెన్ అని ఇచ్చాం కాబట్టి ఈవెన్ అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ రిటర్న్ ఏ వాల్యూ, ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫస్ట్ పారామీటర్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఈవెన్ 1 2 3 4 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 4 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 4. మనం ఏ అనే వాల్యూ ప్రింట్ చేస్తే ఆ 4 వస్తుంది. ఓకే రైట్. ఒకవేళ మనం ఇక్కడ ఇది 10 అనేది మనం ఎంటర్ చేసిన n వాల్యూ, n mod 2 అయితే ప్రింట్ఎఫ్ ఈవెన్, ఎల్స్ ప్రింట్ఎఫ్ ఆడ్. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ మనం n వాల్యూ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మనం సో ఆల్రెడీ మనకి స్టేట్ ఇదంతా తెలుసు. అంటే మనం ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ రాయొచ్చు. ఇది కండిషన్ క్వశ్చన్ మార్క్, సో ప్రింట్ఎఫ్ ఇక్కడ ఎనీ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మొత్తమైనా రాయొచ్చు, కోలన్
సో ఇలా ఇచ్చాను. ఓకే, సో ఈ మొత్తం డిస్ప్లే చేయకుండా జస్ట్ నేను గివెన్ నెంబర్ డిలీట్ చేస్తున్నాను. నంబర్ ఈజ్ ఈవెన్ n అని ఇచ్చాం. సో నంబర్ %d ఈజ్ ఆడ్ అని ఇచ్చాం. ఓకే, జస్ట్ కనిపించాలని మొత్తం రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకు ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనం ఇవి వచ్చే రిజల్ట్, ఇక్కడ మనం కండిషనల్ ఆపరేటర్, దిస్ వన్ ఈజ్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే 3 ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇది ఎక్స్ప్రెషన్ 2, ఇది ఎక్స్ప్రెషన్ 3. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. n mod 2 అంటే n వాల్యూ మన యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ n వాల్యూ అనేది, సో n వాల్యూ 10 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. 10 mod 2 అంటే 0 వస్తుంది. 0 0 ఎస్ కండిషన్ ట్రూ 1. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 అనేది 1 అయితే ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో నంబర్ n లో ఉన్న వాల్యూ అంతా 10. నంబర్ 10 ఈజ్ ఈవెన్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అయ్యి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫస్ట్ పారామీటర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. బట్ మనం ఈ రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయట్లా. ఫర్ సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు అని అసైన్ చేస్తాం అనుకోండి, ఈ 16 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ ద రిటర్న్ టైప్ ఆఫ్ printf స్టేట్మెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫస్ట్ పారామీటర్. ఓకే, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో ఒక ఇంటీజర్ టైప్ ఇంటూ ఏ అనే వేరియబుల్ తీసుకొని ఈ వచ్చిన ఆ రిటర్న్ వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. సో printf %d, a. ఇప్పుడు మనకి కండిషన్ ట్రూ కాబట్టి 16 వస్తుంది. Alt F9, yes, Control F9, Alt ఎంటర్ ఎనీ నెంబర్ 10 అని ఎంటర్ చేస్తున్నాం. Alt F5 అవుట్పుట్ వస్తుంది. ఈవెన్ గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ 17 వచ్చింది. సర్చ్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 స్పేస్ ఒక 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7. ఓకే, 10 కదా, 10 అనేది 1 ఒక క్యారెక్టర్, 0 ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్. ఓకే, %dలో 1 క్యారెక్టర్ కౌంట్ చేస్తాం, అందుకే 16 వచ్చింది. ఓకే, ఇక్కడ 10 కదా వచ్చింది మనకి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమి రీప్లేస్ అవుతుంది? 10 అనేది రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నంబర్ స్పేస్ అనేది ఒక క్యారెక్టర్, 10n స్పేస్ ఈస్ స్పేస్ ఈవెన్. ఓకే, సో ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్. సో టోటల్ 17 క్యారెక్టర్స్ కాబట్టి ఏలోకి 17 వస్తుంది. 17 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో Alt F9, yes, Control F9, ఎంటర్ ఎనీ నెంబర్ 11 అని ఎంటర్ చేస్తాం. సో 11 అని ఎంటర్ చేస్తే 11 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. 1 = 0, కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 వస్తుంది. 0 అంటే ఇది ఎక్స్ప్రెషన్ 2, ఇది ఎక్స్ప్రెషన్ 3, ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. n లో ఉన్న వాల్యూ 11 కి రీప్లేస్ అవుతుంది. నంబర్ 11 ఈజ్ ఆడ్ అది వచ్చి ఆ రిటర్న్ వాల్యూ నెంబర్ ఆఫ్ 6 7 8 9 10 11 12 13 14 15 16 అనే వాల్యూ వచ్చి మనకి ఇది ఏకే సైన్ అవుతుంది. సో ఇక 16 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. కోడ్ ఆన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి నంబర్ 11 ఈజ్ ఆడ్, నెక్స్ట్ 16. సో Control F9, 11, Alt F5. సో గివెన్ నెంబర్ 11 ఈజ్ ఆడ్ అండ్ రిటర్న్ వాల్యూ ఈజ్ 16. ఓకే, సో ఇంత పెద్ద స్టేట్మెంట్ రాయకుండా జస్ట్ సింపుల్గా ఈవెన్ ఆడ్ అని ఇస్తున్నాను. సో printf స్టేట్మెంట్ మెసేజ్ అనేది మన ఇష్టం ఎలా అని రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మనం ఇఫ్ ఎల్స్ లో చేసే ఇఫ్ వేర్ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని ఇచ్చాం. ఓకే, సో లీప్ ఇయర్ ఆర్ నాట్ అనే ఎగ్జాంపుల్ కూడా మనం బై యూజింగ్ టర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్లోకి కన్వర్ట్ చేద్దాం. సో Alt F ఓపెన్ year.c.
F5. సో చూడండి స్కాన్ చేసిన తర్వాత ఇది కండిషన్. సో ఇఫ్ తీసి ఇక్కడ ఏం రాయాలి, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, ఒక కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఏం రాయాలి, కోలన్. సో ఎల్స్ పార్ట్ డిలీట్ చేసి ఎస్. సరే సేమ్ ఇంతకుముందు ఏమొచ్చిందో సేమ్ వస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ తీసుకెళ్ళి దేనికి అసైన్ చేయట్లేదు. కావాలంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు. Alt F9. ఇక్కడ కోలన్ మిస్ అయింది. printf ఇది ఓకే. printf స్టేట్మెంట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో printf స్టేట్మెంట్. ఎక్స్ట్రా కోలన్. ఎక్స్ట్రా ఓపెన్ పారాంథసిస్ ఉంది. Alt F9 ఎస్, Control F9. ఎంటర్ ఎనీ ఇయర్ 2000 అని ఇస్తే 2000 అనేది సో లీప్ ఇయర్ వస్తుంది. సో చూడండి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ 0 కానీ 1, ట్రూ అయితే 1 రీప్లేస్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అది ఎగ్జిక్యూట్ ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది కానీ ఫెయిల్ అయితే ఈ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఈ ఎల్స్ పార్ట్కి వచ్చి ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్. ఓకే, సో మెసేజ్ మొత్తం కనిపించడానికి అంత పెద్ద మెసేజ్ ఇవ్వకుండా ఇక్కడ మనం సింపుల్గా printf సో లీప్ ఇయర్ అని ఇచ్చాం. సో నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చాం. ఓకే, సో Alt F9 ఎస్, Control F9, ఎంటర్ ఎనీ ఇయర్ 1900 అని ఇచ్చాం. Alt F5 నాన్ లీప్ ఇయర్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ టర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి మనకి టర్నరీ ఆపరేటర్ వల్ల యూజ్ ఏంటంటే లెంత్ ఆఫ్ కోడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ మినిమమ్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. నాకు మినిమమ్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ కావాలి అంటే ఏ బి వాల్యూస్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఏ బి వాల్యూస్ అనేవి యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. నాకు మినిమమ్ ఆఫ్ గివెన్ 3 నెంబర్స్ రాదు, మినిమమ్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. మనం ఇదే ప్రోగ్రామ్ బై యూజింగ్ ఓన్లీ ఇఫ్ రాయొచ్చు, బై యూజింగ్ ఓన్లీ ఇఫ్ ఎల్స్ రాయొచ్చు. ఓకే, ఇదే ప్రోగ్రామ్ బై యూజింగ్ ఓన్లీ ఇఫ్. ఇక్కడ ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఈ కండిషన్ ట్రూ అయితే మినిమం వాల్యూ అవుతుంది. ఇక్కడ మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకుని మినిమంలోకి సో మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏ. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్కి వస్తుంది. ఇప్పుడు మనకు ఒకవేళ ఇఫ్ బి లెస్ దాన్ ఏ అయితే అప్పుడు మినిమం ఏమవుతుంది, సో మినిమం ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయినాక మనకి మినిమం వాల్యూ అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఎంఐ అనే వేరియబుల్లో ఉంది. ఓకే, ఆ వేరియబుల్లో అది ఆ వాల్యూ అనేది డిస్ప్లే చేయాలి. సో printf మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు %d, min. ఇప్పుడు ఇదే కోడ్ని బై యూజింగ్ ఓన్లీ ఇఫ్ చేస్తాం. ఇదే కోడ్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్, లో చేయాలంటే ఎలా, ఇప్పుడు ఒకవేళ మనం ఏ లెస్ దాన్ బి, సో ఇఫ్ ఏ లెస్ దాన్ బి, సో కండిషన్ ట్రూ అయితే మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎల్స్ ఒకవేళ ఇది లెస్ దాన్ అవ్వలేదంటే సో మినిమం ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇఫ్ ఎల్స్లో చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ రెండు సేమ్ వాల్యూస్ ఉంటే ఈ కోడ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, అంటే ఆల్ కేసెస్లో ఈ కోడ్ అనేది వర్క్ అవ్వదు. అంటే ఒకవేళ ఏబి వాల్యూస్ రెండు కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, 0 0 0 లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్, అంటే ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఓకే, సో సేమ్ ఉంటే వర్క్ అవ్వదు, రిమైనింగ్ అన్ని కేసెస్లో వర్క్ అవుతుంది. మనం ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ చేయొచ్చు. సో కండిషనల్ ఆపరేటర్ చూడండి, ఇది కండిషన్ ఏ లెస్ దాన్ బి ట్రూ అయితే ఏ రిటర్న్ చేయాలి,
ఆ రిటర్న్ వాల్యూ ఏ దీనికి అసైన్ అవ్వాలి, మినిమంకి అసైన్ అవ్వాలి. లేకపోతే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, బి వాల్యూ రిటర్న్ చేయాలి. సెమీకోలన్. మనకి రిటర్న్ వాల్యూ ఎక్కడ అసైన్ అవ్వాలి, మినిమంలోకి. అంటే మినిమం ఇస్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి. మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్. ఈ కండిషన్ ట్రూ అయితే 1, మనకి ఏ అనే వాల్యూ వచ్చి మినిమంలోకి అసైన్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఈ బి అనే వాల్యూ వచ్చి మనకి మినిమంలోకి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ కోడ్ అనేది ఏంటంటే బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ అనేది ఈజీగా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదే కోడ్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్ రాద్దాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ మినిమమ్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. సో న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఆల్ట్ ఎఫ్ న్యూ, ఆల్ట్ ఎఫ్ ఏ. సో min డాట్ సి అని ఇచ్చాను. ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ ఏబీ వాల్యూస్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. అండ్ ఫస్ట్ డిక్లేర్ చేయాలి ఆఫ్ టైప్ ఇంటీజర్. సో ఇంట్ బి. సో యూజర్ని 2 నెంబర్స్ ఎంటర్ చేయమని అడగాలి. సో printf ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. Next one is scanf %d comma address of a comma address of b. సో ఏ వాల్యూ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు బై యూజింగ్ ఓన్లీ ఇఫ్. చూడండి ఇక్కడ ఇఫ్ ఏ లెస్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే ఆ వచ్చే ఈ కండిషన్ ట్రూ అయితే మినిమం వాల్యూ అసైన్ చేయడానికి ఇక్కడ ఇంకొక ఇంటీజర్ టైప్ వేరియబుల్ మినిమంలోకి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మినిమం ఇజ్ ఈక్వల్ టు ఏ. సో ఇఫ్ ఒకవేళ బి లెస్ దాన్ ఏ, బి లెస్ దాన్ ఏ ఈ కండిషన్ ట్రూ అయితే మినిమం ఇజ్ ఈక్వల్ టు బి. సో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మినిమం వాల్యూ అనేది ఏ స్టేట్మెంట్ ఏ వేరియబుల్ ఉంటుంది, ఆ మెసేజ్ మన ఇష్టం. min_val ఇజ్ ఈక్వల్ టు %d అని ఇస్తున్నాం. లేకపోతే మినిమం ఆఫ్ %d అండ్ %d ఈజ్ %d కామా ఏ కామా బి కామా మిన్. ఆమె ఎలా డిస్ప్లే చేయాలనేది మన ఇష్టం అనమాట. minimum_val ఇజ్ ఈక్వల్ టు మిన్ అని ఇచ్చాను. ఓకే, చూడండి ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫస్ట్ టాప్ టు బాటమ్. మన సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, 3. ఇప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది ఏ, బి అండ్ దెన్ సి. అనదర్ వేరియబుల్ ఏంటి, మినిమం కదా, మినిమం. సో 3 వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సమ్ అడ్రస్ 500, సమ్ అడ్రస్ 600. ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఇది సమ్ 800. ఇది గార్బేజ్ వాల్యూ, ఇది గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఇది గార్బేజ్ వాల్యూ. ఇనిషియల్గా మినిమంలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి. అది అడ్రస్ ఆఫ్ ఏ మనం ఎంటర్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 10 అని ఎంటర్ చేస్తాను అనుకోండి. నెక్స్ట్ బి అనే వాల్యూ 20 ఎంటర్ చేస్తాను. బిలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10 అండ్ దెన్ 20. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ లైన్కి వస్తుంది. ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 10 ఏ వాల్యూ ఎంత, 10 లెస్ దాన్ 20. కండిషన్ ట్రూనా ఫాల్సా, ట్రూ కాబట్టి 1 రిటర్న్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 100 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మినిమంలోకి ఏ వాల్యూ ఎంత, 10. సో అది మినిమంలోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. బిలోని వాల్యూ ఎంత, 20. ఏలోని వాల్యూ 10. సో 20 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్. దెన్ రిటర్న్స్ 0. సో కండిషన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్. అందుకే మనకి ఈ ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, నెక్స్ట్ ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్. మనకి ఎవ్రీ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. ఇఫ్ రాస్తే అది ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే డైరెక్ట్ ఎల్స్ బట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇఫ్ ఎల్స్ బోత్ ఆర్ సేమ్ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ కండిషన్ ఫెయిల్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మినిమంలో ఉన్న వాల్యూ ఎంత, మినిమంలో ఉన్న వాల్యూ 10. 10 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, %dలోకి రీప్లేస్ అవుతుంది. ఈ ఫస్ట్ పారామీటర్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సో min_val ఇజ్ ఈక్వల్ టు 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ ఇది కూడా 10 ఇస్తే వర్క్ అవ్వదు. సో గార్బేజ్ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ F7 సో అంటే ఎన్ని 2 నెంబర్స్ ఇక్కడ మనం డీబగ్ చేసుకోవచ్చు. ఇక్కడ A B then min.
విండోస్ వాచ్. సో చూడండి మనకి ఇక్కడ సో ఏ బి విన్లో గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ సో F7 ఇక్కడ 10 స్పేస్ 20 అని ఇచ్చాం. అంటే ఇప్పుడు ఏలోకి 10 వచ్చింది, బిలోకి 20 వస్తుంది. సో ఇదే ఫ్లో కంట్రోల్. మనకి ఫ్లో కంట్రోల్ తెలియాలి. సో ఇఫ్ ఇది కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మినిమంలోకి వాల్యూ ఈ సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్గా ఇఫ్ నుంచి నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. సో మినిమంలో ఉన్న వాల్యూ సో F7 మినిమం వాల్యూ ఎంత 10. ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. F7 alt F5. సో min underscore value is equal to 10 is the output. ఓకే, మనం ఇదే ఎగ్జాంపుల్ని బై యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్లో అంటే ఇక సో వన్స్ అగైన్ ఇఫ్ ఒకవేళ కండిషన్ అనేది ఫెయిల్ అయితే మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ ఎల్స్ min is equal to b. చూడండి ఇంతకుముందు డిఫరెన్స్ ఏంటంటే రెండు కండిషన్స్ అనేది చెక్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో F7 సో బయటకు వచ్చేస్తాం. ఎస్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో 10 సేమ్ 10 20 అని ఇచ్చాను. సో 10 less than 20. ఎస్ కండిషన్ ట్రూ, ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్గా. చూడండి ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. దట్ ఇఫ్ ఎల్స్ ఈ మొత్తం ఒక స్టేట్మెంట్. మనకి ఇఫ్లో సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్, ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో F7 సో alt F5. సో min underscore value is equal to 10 is the output. ఓకే, ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ని బై యూజింగ్ సో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకి F7 ఇక్కడ మన ఇఫ్కి ఇక్కడ సెమీకోలన్ అనేది ఇవ్వకూడదు. ఓకే, అసలు సెమీకోలన్ ఇస్తే వ్యాలిడ్ స్టేట్మెంటే. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, సో ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్కి సెమీకోలన్ ఇచ్చానంటే మీనింగ్ ఏంటంటే, సెమీకోలన్ ఇస్తే మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ బి, ఇది ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ కర్లీ బ్రేస్. అంటే ఇంతవరకు మనకి ఏ అనేది ఇఫ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇదొక బాడీ, సో ఇది కూడా వ్యాలిడ్, ఇంతవరకు కూడా వ్యాలిడ్. బట్ ఇక్కడ మనం ఎల్స్ రాసాం. ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఏమి ఉండాలి, ఇఫ్ ఉండాలి. బట్ ఇఫ్ బాడీ ఉందా, లేదు. సో కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. ఒకవేళ నేను ఎల్స్ అనేది కానీ తీసేస్తే దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అక్కడ ఎగ్జిక్యూట్ అవడానికి ఏం లేదు. దీన్ని డమ్మీ అంటారు అనమాట. అంటే మన ఇఫ్కి సెమీకోలన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం ఇదే కోడ్ని బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్లో కన్వర్ట్ చేయొచ్చు. ఏం లేదు, ఇది కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్, దిస్ వన్ ఎల్స్, దిస్ వన్. నేను దీని మొత్తాన్ని సింగిల్ స్టేట్మెంట్లో సో కండిషన్ ట్రూ అయితే ఏ రిటర్న్ చేయాలి, లేకపోతే బి రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ వాల్యూ మనకి ఎక్కడ అసైన్ అవ్వాలి, సో మినిమంకి అసైన్ అవ్వాలి. ఓకే, సో మనం ఇంతకుముందు రాసిన కోడ్ ఇది బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, సో చూడండి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏబి వాల్యూస్ స్కాన్ చేస్తాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అని ఇచ్చాం. 10 less than 20. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ అవుతుంది. కాబట్టి మొత్తం ఈ టోటల్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏ. సో ఏ అనే వాల్యూ వచ్చి మినిమంలోకి వస్తుంది. మినిమంలో ఉన్న వాల్యూ ఎంత 10, కాబట్టి మినిమంలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. 10 అనే వాల్యూ పర్సెంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది. min underscore value is equal to 10 అనేది అవుట్పుట్ వస్తుంది. సో కంట్రోల్ F9. సో 10 స్పేస్ 20 alt F5. సో min underscore value is equal to 10. ఓకే, రైట్. ఒకసారి చూడండి ఇక్కడ మనం ఈ మినిమం అనే వేరియబుల్ కి అసైన్ చేయకుండా డైరెక్ట్గా
ఈ మిన్ ప్లేస్లో డైరెక్ట్ స్టేట్మెంట్ రాసేయచ్చు ఏ లెస్ దాన్ బి. సో క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి. ఓకే, సో చూడండి ఇక్కడ మిన్ అనే వాల్యూ అనేది డిక్లేర్ చేసిన అవసరం కూడా లేదు. సో తీసేస్తున్నాను. సో ఏ లెస్ దాన్ బి, కండిషన్ ట్రూ అయితే రిటర్న్ ఎల్స్ బి. సో ఇక్కడ సెమీకోలన్ కూడా అవసరం లేదు, అంటే ఇక్కడ ఇది కండిషనల్ ఆపరేటర్. సో ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. ఓకే, సో Alt F9, yes, Control F9, enter any two numbers 10 space 20. సో అవుట్పుట్ వస్తుంది మనకి Alt F5. సో min underscore value is equal to 10. Okay, so this is called ternary operator. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.